స్పైసీగా లేకుండా ఎంతో రుచిగా ఉండే ఎక్కువ కూర తినగలిగే లాగా పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తినడం కోసం చాలా సింపుల్గా చిటికలో చేసుకోగలిగేది పాలకూర తాలింపు ఎలాగో నేను చూపిస్తాను చూడండి. ముందుగా అయితే పాత్ర పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అయితే వేడవుతుంది. జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ఇవన్నీ వేసుకొని కొంచెము కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి కలుపుకోవాలి మంచిగా. కొంచెం శనగపప్పు పోపులోనే వేసుకోవాలి. శనగపప్పు కూడా మీరు ఒకసారి ఇట్లా ట్రై చేయండి, ఎంత బాగుంటుంది. కచ్చపచ్చ దంచినటువంటి ఎల్లిపాయ, మెత్తగా దంచుకోవద్దు, కచ్చపచ్చనే దంచుకోవాలి ఎల్లిపాయ మాత్రము. అసలు ఎంత టేస్ట్గా ఉంటుందో మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంది అంటారు. ఒకసారి అయితే పూర్తిగా కలుపుకోవాలి అన్నీ మంచిగా ఇట్లా వేగే వరకు. పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ, శనగపప్పు, ఎండుమిర్చి ఇవన్నీ ఆయిల్లో మంచిగా గోలిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి తగినంత. మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి పసుపు వేసిన తర్వాత. పూర్తిగా కలిపేసినాం కాబట్టి ఇప్పుడు పాలకూర వేసుకోవాలి. ఇందులో ఒక 1/2 kg పాలకూర అయితే కడిగేసుకున్నాము. పిల్లలు కూడా చాలా బాగా తింటారు. ఇందులో కొంచెం నెయ్యి వేసి వేడి వేడి అన్నంలో తినిపిస్తేనైతే అసలు ఎంత బాగుంటుందో. విటమిన్కు దొరుకుతుంది, చాలా మంచిగా ఉంటుంది. ఇందులోనే సాల్ట్ కూడా వేశాను. అయితే సాల్ట్ ఏంటంటే ఆకుకూరలలో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, తక్కువ పడుతుంది సాల్ట్. అందులోనే కొత్తిమీర కొంచెం మగ్గింది కాబట్టి కొత్తిమీర కూడా వేశాను. కొత్తిమీర అయితే దీనికి ఏంటిది స్పెషల్ ఈ పాలకూర అంటే క్యాప్ పెట్టొద్దు. క్యాప్ పెడితే ఏమవుతుంది అంటే కలర్ చేంజ్ అవుతుంది. మా ఇంట్లో మాత్రం కొద్దిగా ఎల్లో ఉంటేనే ఇష్టంగా తింటారనమాట. క్యాప్ పెట్టకుండా చేస్తే ఇట్లా మంచి గ్రీన్ కలర్లో వస్తుంది. ఈ విధంగానైతే కంప్లీట్ అయింది చూడండి. పోపు పెట్టి మంచిగా పాలకూర వండితే ఇంత టేస్ట్గా ఉంటుంది, మంచిగా తింటారు. ఓకేనండి, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.